జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు అవుతున్నది లింగయ్య సుంచు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యనారాయణ ఆధ్వర్యంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సమక్షంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని నలుమూలల బీసీ ఉద్యమ సంఘాలు, బీసీ మహిళా సంఘాలు, బీసీ విద్యార్థి సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు వేలాది మందిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, మాజీ సభాపతి మధుసూదనాచారి, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వగలాభరణం కృష్ణమోహన్, బీసీ సంఘం నాయకులు రాజారాం యాదవ్, బీసీ సంఘం సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి బీసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సత్యదీక్షకు మద్దతు తెలిపిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. తెలిస్తే రావాలని చెప్తే తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల నుంచి ఈరోజు ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వేదికగా కొన్ని వేల మంది ఎక్కడికక్కడ పోలీసులు బీసీ బిడ్డలను నిర్బంధించిన 10,000కు పైగా జనాలు ఈ రోజు సత్యాగ్రహ దీక్షకు హాజరయ్యారు. వారందరికీ బీసీ సోదరులారా, బీసీ ఉద్యమం, నిజమైన బీసీ ఉద్యమం హక్కుల సాధన కోసం కృష్ణ గారి నేతృత్వంలో ఈ రోజు ఇక్కడ వేదిక అయింది, ఆరంభమైంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ దేశానికే రోల్ మోడల్ అంటూ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది. కానీ అడుగు అడుగున మోసం చేస్తుంది. మీరు మొన్న గమనిస్తే పార్లమెంటు వర్షాకాల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒక్కరు కూడా పార్లమెంట్ లో బీసీ బిల్ గురించి ప్రస్తావించలేదు. మరి మీకు నిజమైన ప్రేమ ఉంటే బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మీరు ఎందుకు ప్రస్తావించలేదని అడుగుతున్నాం. మీకు ఆర్ కృష్ణ గారు పలుసార్లు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా బీసీ బిల్లు సాధనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, మీరు ఈ మార్గాల ద్వారా ఈ బిల్లు అమల్లో తీసుకురావచ్చు అంటే వాటన్నింటినీ పక్కన పెట్టి నిన్న మొన్న వాళ్ళ రాజకీయ వ్యవహారాల కమిటీ, మంత్రుల కమిటీ లేచి 3 రోజుల్లో మళ్ళీ ఒక నివేదిక ఇస్తామని చెప్తున్నారు. ఎవరిని మోసం చేయడానికి మేము మాటికి పేపర్లలో పార్టీల పరంగా మేము సీట్లు ఇస్తామని చెప్తున్నది. ఎవరు అడిగారు మిమ్మల్ని పార్టీ పరంగా సీట్లు ఇమ్మని? జిల్లా గ్రామ స్థాయిలో సర్పంచ్లో రీఫార్మ్ లేని వాటికి పార్టీల పరంగా మీరు ఏ విధంగా నిర్ణయిస్తారు? అసలు పార్టీ పరంగా ఇవ్వాలన్న మోసపూరిత ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? రాహుల్ గాంధీ గారు తరచుగా చెప్తారు, తెలంగాణలో జరిగే బీసీ రిజర్వేషన్లు దేశానికి రోల్ మోడల్ అని. మీరు చేసే మోసం రోల్ మోడలా? మీరు చేస్తున్న దగ రోల్ మోడలా? ఇది ఎంతకాలం ఇవన్నీ సాగవు. ఈ రోజు చూస్తే ఇందిరా పార్క్ వేదికగా చిన్న పిలుపు మేరకు వేలాదిగా తరలి వచ్చిన బీసీ బిడ్డల ఆగ్రహాన్ని అయినా చూసి మీ బుద్ధి మార్చుకోండి. ఇప్పటికైనా మన దగ్గర ఉన్న 2 మార్గాలలో మీరు ఈ బిల్లును మళ్ళా ఒకసారి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి గవర్నర్ గారికి 2సారి పంపిస్తే గవర్నర్ గారు తిరిగి దాన్ని రిటర్న్ చేసే అవకాశం ఉండదు, ఆమోదించే అవకాశం ఉండదు. లేదంటే తమిళనాడు తరహాలో మరొకసారి 90 రోజుల గడువు పూర్తయింది కాబట్టి ఆ బిల్లును ఆమోదించండి అని చెప్పి మనం సుప్రీం కోర్టులో మ్యాండమస్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి బీసీ బిడ్డల ఆగ్రహానికి బలి కావద్దు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర దీన్ని అమలు చేసే మార్గాలు ఉన్నాయి కాబట్టి మేము కొన్ని లెక్కలు చేసి ఎగ్గొట్టాలన్న ఆలోచనని మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఏర్పాటు చేసిన ఈ సత్యాగ్రహ దీక్షకు వేలాదిగా తరలి వచ్చిన బీసీ బిడ్డలందరికీ పేరు పేరున జాతీయ బీసీ సంక్షేమ సంఘం, అనుబంధ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అలాగే మేధావుల సంఘాలు, వివిధ ఉద్యమ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రముఖులు, ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ
తెలియజేస్తుంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం. బీసీ సోదరులారా, మనం ముందు ఉంటే ఉద్యమాన్ని చేపడితే మన వెనక నడపడానికి వేలాదిగా మన సైన్యం ఉంది. కాబట్టి భావజాల వ్యాప్తిని గ్రామానికి తీసుకెళ్ళండి. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి పల్లె నుంచి ఢిల్లీ దాకా ఎలాగైతే జై తెలంగాణ అన్నారో మీరందరి రోజు జై బీసీ అనే నినాదంతో మనం ముందుకెళ్తే మనం కలలు కన్నా అన్ని రకాల బీసీ డిమాండ్లను మనం నెరవేర్చుకుంటామని తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఈ న్యూస్ ను ప్రాపర్ గా కవర్ చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై బీసీ.